హాయ్, అందరు ఎలా ఉన్నారు? ఈ రోజుల్లో పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ కామన్గా ఉన్న ప్రాబ్లం జుట్టు రాలిపోవడం. చిన్నపిల్లలకు కూడా చూసారు కదా, కింద ఏరుకోవాలి అంత జుట్టు రాలిపోతూ ఉంటుంది. ఇక నేనైతే దీనికోసం కొన్ని టిప్స్ అయితే ఫాలో అయ్యాను. కానీ ఫస్ట్ జుట్టు రాలుతుంది అంటే అందరూ కూడా ఇలా టిప్స్ అయితే ఫాలో అవుతూ ముందైతే యూట్యూబ్లో సెర్చ్ చేసేస్తారు. నాకు ఫీవర్ తర్వాత ఈ రేంజ్లో జుట్టు రాలిపోతుంది. అసలు నెత్తి మీద జుట్టు మొత్తం కట్ చేసి కింద పడేసినట్టే ఊడిపోతుంది. ఫస్ట్ అయితే నేను ఎందుకు ఊడుతుందో అర్థం కాలేదు. డైట్ చేంజ్ చేశాను. ఒక 10 డేస్ కంప్లీట్ రైస్ మానేశాను. అలా కంప్లీట్గా డైట్ చేంజ్ వచ్చినా కూడా ఊడిద్దేమోనని ఒక 1 వీక్ చూసిన తర్వాత మళ్ళీ రైస్ తీసుకోవడం స్టార్ట్ చేసి ఈలోగా ఇలా ఉసిరికాయలు ఇంకా వెజిటేబుల్ జ్యూసు ఇలా అయితే జ్యూసులు తీసుకుంటున్నాను. బయోటిన్ డ్రింక్ కూడా గింజలు, గుమ్మడి గింజలు, ఇంకా డ్రై ఫ్రూట్స్, బాదం, జీడిపప్పు, కిస్మిస్, వాల్నట్, అంజీరా, నువ్వులు, అవిసె గింజలు ఇవన్నీ కూడా నైట్ నానబెట్టేసి, చియా సీడ్స్ మొత్తం కూడా నైట్ నానబెట్టి, బాదంని మాత్రం సపరేట్గా నానబెట్టి పీల్ చేసి ఉదయాన్నే బ్లెండ్ చేసి తాగడం. ఇలా అన్నీ ట్రై చేస్తూనే ఉన్నాను. బట్ ఇవి ట్రై చేశాక కాస్త ఆ సివియారిటీ అయితే తగ్గింది. కానీ ఒక్క 15-20 రోజుల్లో మొత్తం అసలు హెయిర్ మొత్తం ఊడిపోయింది. నేను ఇంకా చేసిన మిస్టేక్ ఏంటంటే స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్దాం, డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్దాం, వాళ్ళే కదా ఇదంతా ట్రీట్ చేసేది అని వెళ్తే వాళ్ళు ఒక 10,000 మెడిసిన్స్, ఆ సీరమ్స్ అని నైట్ అప్లై చేసుకోవడం ఇవంతా అయ్యే పని కాదు. అంతా మన కేర్ తీసుకునేదే ఉంటే ఇక్కడ వరకు రాదు అనుకొని వదిలేశాను. తర్వాత 15,000 ఏదో అయ్యిద్ది. హెయిర్లో హెడ్లో ఇంజెక్షన్స్ ఇస్తాము, వాటి వల్ల హెయిర్ ఫాల్ అయితే ఇమీడియట్గా కంట్రోల్ అయ్యిద్ది. ఇంకా ఒకసారి అయితే థైరాయిడ్ టెస్ట్ చేయించమన్నారు. ఇదంతా ప్రాసెస్ చూసి ఎందుకులే అని భయపడి నేను తర్వాత ఊరు వెళ్ళినప్పుడు హోమియోపతిని కన్సల్ట్ అవుదామని వెళ్తే అక్కడ మొత్తం అసలు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఏంటి అని చూసి B12 డెఫిషియన్సీ ఉన్నట్టుంది. నేను ఇలా ఉడుతుంది డాక్టర్ దగ్గర చూపించాలి అన్నా కూడా అసలు వీడియో ఉండాలి కదా అని తలదూకున్న తర్వాత కింద రాలిన జుట్టు మొత్తం ఫోటో తీసి వీడియో తీసి పెట్టాను. అవి చూపిస్తే చాలా సివియర్గా ఉంది, B12 డెఫిషియన్సీ బాగా ఉన్నట్టుంది. ఫస్ట్ అయితే టెస్టులు చేయించమన్నారు. విటమిన్ D3, B12 డెఫిషియన్సీ చాలా ఎక్కువగా ఉంది. ఫీవర్ వచ్చినప్పుడు నాకు ఒక కాఫీ గ్లాస్ పట్టుకోవాలి అన్నా కూడా చేతులైతే వణికిపోతూ ఉన్నాయి చాలా సివియర్గా. ఏంటి ఇంత వీక్నెస్ వచ్చింది అనుకున్నాను, కానీ ఇక్కడ వరకు అసలు పట్టించుకోలేదు. అండ్ ఆ ఫీవర్లో హెయిర్ ఫాలింగ్ అయితే ఉంది. తర్వాత డైట్ చేంజ్ చేసేటప్పటికి దాదాపు ఒక 2 months తర్వాత స్టెరాయిడ్స్ వాడి ఆ స్టెరాయిడ్స్ కూడా ఆపిన తర్వాత ఓకే అంతా బాగానే ఉంది అన్నప్పుడు కొంచెం రైస్ ఒకటే మానేసాను, ఆల్టర్నేట్ ఏదో ఒకటి తింటానే ఉన్నాను. కానీ మరి ఆ రైస్ తీసుకోకపోవడం వల్ల ఏంటో అప్పుడు బాగా సివియారిటీ పెరిగిపోయి ఇలా ఊరెళ్ళడం కానీ కన్సల్ట్ అవ్వడం కానీ ఇదంతా చేసేటప్పటికే 20 days అయిపోయి తల మీద వెంట్రుకలు అయితే లేకుండా పోయింది. చాలా సివియర్గా సన్నగా పీలగా అయిపోయింది. B12కి ఇంజెక్షన్స్, D3కి ఇంజెక్షన్స్ అవి తీసుకున్న తర్వాత మినిమం 2 డోసులు పడిన తర్వాత అయితే హెయిర్ ఫాల్ చాలా కంట్రోల్ అయిపోయింది. ఇంకా నార్మల్గా ఏదో ఒక 10-15 మ్యాక్సిమం మనకు అంత కౌంట్ చేయలేకపోతే ఒక 50 హెయిర్, అంతకు మించి అయితే లేదు. ఇక ఊడిపోయిన జుట్టు మొత్తం రావాలంటే మాత్రం అసలు అయిద్దో అవ్వదో కానీ. బట్ చాలామంది ఏంటంటే ఫాలింగ్ ఉంది అంటే ముందు యూట్యూబ్లో చిట్కాలు చూస్తూ ఉంటారు, అవి ఇవి చేసి. నేను ఆమ్లా జ్యూస్ ఎందుకు తాగానంటే ఉసిరికే మనకి C విటమిన్ ఉంటుంది, మంచిదే కదా అదొకటి. ఇది ఈ బయోటిన్ డ్రింక్ ఎందుకంటే మొత్తం అన్ని డ్రై ఫ్రూట్స్ రోజు తినాలి అంటే లేజీగా ఉంటాము, తినడానికి ఇష్టపడము. సో ఇలా అయితే చేస్తాం కదా, మనకి నష్టమైతే ఉండదు అనేసి ఇవి ట్రై చేశాను. కానీ వీటి వల్ల స్టాప్ అయిద్దని అయితే కాదు. నాకైతే కొంచెం ఒక 5%-10% ఫాలింగ్ తగ్గింది, కానీ కంప్లీట్గా దీనివల్ల ఆగిపోలేదు. అసలు మెయిన్ పడాల్సింది మనకి విటమిన్ డెఫిషియన్సీస్. ఫస్ట్ ఎవరికైనా ఇలా హెయిర్ ప్రాబ్లం ఉంది లేకపోతే వేరే ఏదైనా ఉంది అంటే ముందు ఇంకా ఇప్పుడు మనం తీసుకుంటున్న ఫుడ్కి ప్రాబ్లమ్స్, విటమిన్ డెఫిషియన్సీస్ చాలా ఉంటున్నాయి. అవి చెక్ చేసుకోకుండా ఏ ప్రాబ్లం వచ్చినా సరే యూట్యూబ్లో టిప్స్ ఒకటి ఫాలో అయిపోతారు. అసలు మరీ దారుణంగా థంబ్నెయిల్స్ పెట్టేస్తారు యూట్యూబ్లో అప్లోడ్ చేసేవాళ్ళు కూడా. మనం కరెక్ట్ ట్రీట్మెంట్ మనకి కావాల్సింది ఏంటి అనేది
డయాగ్నోస్ చేసుకోవటం ఇంపార్టెంట్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.